హాయ్ గైస్, దిస్ ఇస్ సోమ్నాడు. నేను ఎప్పటి నుండి మీ అందరికీ ఇంగ్లీష్ ల్యాబ్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఇన్ లెండి కాలేజ్. ఈరోజు చూద్దాం లెండి కాలేజీలో ఉన్న ఇంగ్లీష్ ల్యాబ్ గురించి, అసలు ల్యాబ్ వాళ్ళు యూజ్ చేసేటు. అండ్ నేను అలాగే ఎంక్వైరీ చేశాను, మాట్లాడే వీడియో ఎడదామంటే వీడియోకి ఉన్న చిన్న వాయిస్ ప్రాబ్లం కరెక్ట్గా లేదు. దానివల్ల నేను మామూలుగా రికార్డ్ చేసి దోరెడుతున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, రేడియో క్లబ్ అనేది అండ్ ఈఎల్సీ ల్యాబ్ అనేది, ముఖ్యంగా ఈఎల్సీ ల్యాబ్ అన్నది స్టూడెంట్స్కి ఇంగ్లీష్ పరంగా చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇంకా ఇంగ్లీష్ ల్యాబ్లో ఉన్న టీచర్స్ అంత చాలా బాగా కమ్యూనికేట్ అవుతారు విత్ స్టూడెంట్స్. అండ్ లైక్ ఇట్. నేను కూడా ఒక 1 year స్పెండ్ చేస్తాను, ఎందుకంటే నేను ఇప్పుడు 2nd year చదువుతున్నాను కాబట్టి నాకు కూడా తెలుసు ఇంగ్లీష్ ల్యాబ్ అంటే ఎలా ఉంటుంది అసలు. అండ్ ఇంగ్లీష్ ల్యాబ్లో ఉన్న రేడియో క్లబ్ గురించి మాట్లాడితే, ఇంగ్లీష్ అనేది ల్యాబ్ మా అందరికీ ఒక అంటే స్టూడెంట్స్ అందరికీ ఒక హోమ్ టైప్ అనమాట. అంటే మనం ఫ్రీ టైంలో ఉన్నప్పుడు, అంటే మనం చూడండి ఇంట్లో కూడా మనం ఏదైనా వర్క్ చేస్తే పేరెంట్స్ అలా మెచ్చుకుంటారు. అలాగే సేమ్ యాజ్ టీజ్గా ఇంగ్లీష్ ల్యాబ్లోనే మనం ఏదైనా చాలా ఇంగ్లీష్ బాగా మాట్లాడినా, ఏదైనా ప్రాపర్గా పర్ఫెక్ట్ చేస్తే మమ్మల్ని బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తారు సార్స్ మ్యామ్స్. ఫస్ట్ ఐ విల్ లైక్ ఇట్. చాలా మోటివేట్గా ఉంటారు అక్కడ ఉన్న స్టాఫ్. ఈ ల్యాబ్లోనే చూడండి, చాలామంది కాలేజీలో ఎంత టాలెంట్ ఉన్నా తీసుకెళ్ళడానికి జంపుతారు అనమాట. ఈయన తీసుకెళ్ళాలని చెప్పేసి. ఈ కాలేజీలో ఎన్నిలోనే ఉన్న ఇంగ్లీష్ ల్యాబ్లో ఉన్న లెక్చరర్స్ కాదు, ఏ పర్సన్ అయితే బాగా క్వాలిటీ, అంటే అతను ఏ స్టూడెంట్కి అయితే బాగా స్కిల్స్ వచ్చు, అంటే ఇంగ్లీష్ పరంగా మాట్లాడడం కానీ, ఇంగ్లీష్ పరంగా ఏదైనా కాంపిటీషన్ తీసినా సరే తీసుకెళ్ళి కాంపిటీషన్లో ట్రై చేయించడం, అంటే ఎలా మాట్లాడాలని చెప్పాలంటే నేర్పించడం కానీ చాలా మెమరబుల్ చేస్తారు ఈ ఈఎల్సీ ల్యాబ్లోని. అండ్ ఈఎల్సీ ల్యాబ్లోనే ఉన్న కొన్ని క్లబ్స్ ఉంటాయి, రేడియో క్లబ్ అయినా, రైటెక్స్ క్లబ్ అయినా కొన్ని క్లబ్స్ ఉన్నాయి అన్నమాట. అందులో నాకు బాగా తెలిసింది రేడియో క్లబ్. ఇది చూసాను ఫ్రెండ్స్, ఇందులో ఉన్న రేడియో క్లబ్లో ఉన్నాం నేను. 1 చిప్స్ వెళ్ళిన ఆఖరికి అనుకోకుండా స్టూడెంట్స్ ఉన్నాం ల్యాబ్లో నుండి మనం డైలీ చూపించలేక డైలీ ల్యాబ్లోకి వెళ్ళేప్పటికి సీనియర్ అక్కేమో షో అవుతుందని చెప్తాను. మనం పక్క క్లాస్కి వెళ్ళాము. పక్క క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అంటే వాళ్ళు మా బ్యాచే. నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను. ఒక మా ఫ్రెండే రేడియో ఉన్న క్లబ్లో ఉన్నవాడే, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను. దీని గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. కొన్ని సౌండ్ ప్రాపర్ లేపడం వల్ల వీడియో ఎట్లా అయిపోయింది, అది ఒకటి లేకపోతే చాలా ప్రాపర్గా వచ్చింది వీడియో కూడా. అది చాలా బాగా చెప్పాడు. ఎందుకంటే నేను ఇండోర్ పెట్టి ఉన్నాను, నేనే అంత బాగా చెప్పలేకపోయాను, ట్రై చేసి చెప్పలేకపోయాను, కానీ అది చాలా బాగా చెప్పాడు. అండ్ చెప్పింది ఏంటంటే, ఈ రేడియో క్లబ్ అనేది నువ్వేం కాదురా, బయట వాళ్ళు కూడా జాయిన్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నాం, చూస్తున్నాం, అవి కూడా ట్రై చేద్దాం, మనం చాలా బయట కాలేజీలు కూడా ప్రమోట్ చేసాం అన్నాడు. బట్ నేను ఈ వీడియో తీయగల కారణం కూడా మెయిన్ అదే. నేను చాలామంది బయట ఫ్రెండ్స్ చాలామంది అడిగారు, మీరు రేడియో క్లబ్ గురించి చెప్తున్నారా, మీ కాలేజ్ గురించి ఏంటి అసలు క్లబ్ గురించి చెప్పని చెప్తున్నారు. అందుకే ఈ వీడియో తీసి, అంటే రేడియో క్లబ్ అనేది ఎలా ఉంటుందని చెప్పి తీయడం వెళ్ళినప్పుడు షో అవుతుంది, షో రన్ చేస్తున్నాం. మన మధ్యలో వెళ్ళి డిస్టర్బ్ చేయడం అది మంచిది కాదు కాబట్టి నైస్గా వెళ్ళిపోయాము. అక్కడ ఉన్న తర్వాత మాట్లాడుతుంటే ఫ్రెండ్ టెక్ మెంబర్గా లీడ్ చేస్తున్న ఒక లీడర్ వచ్చాడు. అది చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యాం. ఆడు కూడా బాగా చెప్పాడు. అంటే టెక్ మెంబర్ స్క్రిప్ట్ అని చెప్పి కొన్ని టీమ్స్ కింద విభజించుకొని వాళ్ళు అంటే 12 రోజులు నువ్వు 12 రోజులు నేను అని చెప్పి అలాగ అనుకొని వచ్చి లీడ్ చేస్తారనమాట. అంటే వీళ్ళు ప్రత్యేకంగా డైలీ కాలేజ్కి వచ్చి వాటి చదువుతో పాటు ఇది మామూలుగా ఒక యాక్టివిటీ కింద చేసుకుంటే చాలా బాగా చేస్తుంది. నాకు చాలా బాగా నచ్చింది. లంచ్ టైంలో మ్యాక్సిమం ట్రై చేస్తారు. లంచ్ టైంలో లంచ్ చేస్తూ పాటు షో రన్ చేస్తారు ఫ్రెండ్స్. దాని గురించి ఎక్కువ ఫ్రెండ్స్ రేడియో క్లబ్ చాలా బాగుంది కాన్సెప్ట్, నాకు నచ్చింది. థ్యాంక్ యూ, బాయ్.